ఒక ప్రెగ్నెంట్ విమెన్ ఉన్న ఇంట్లో చుట్టుపక్కల ఉండే వాళ్ళ బిహేవియర్ వాళ్ళతో పాటు ఎలా ఉండాలి అంటారు? అంటే వాళ్ళు ట్రీట్ చేసే విధానం కానీ, దానివల్ల ఏమన్నా వీళ్ళు ఎఫెక్ట్ అవుతారంటారా? యాజ్ ఐ టోల్డ్ యూ, ప్రెగ్నెన్సీ అనేది ఒక నార్మల్ కండిషన్. ఓకే. సో, ప్రెగ్నెంట్ విమెన్‌ని స్పెషల్‌గా ట్రీట్ చేయక్కర్లేదు. యాజ్ ఇన్ మెట్లెక్కొచ్చా? బెడ్ రెస్ట్‌లో ఉండాలా? లేకపోతే యాపిల్ తినొచ్చా? గట్టిగా ఉంటుంది కదా! జామకాయ తినొచ్చా? గట్టిగా ఉంటుంది కదా! ఇలాంటివి అవసరం లేదు. అది ఎక్స్‌ట్రీమ్ మెజర్స్. అంత అవసరం లేదు. ట్రీట్ ఇట్ నార్మల్లీ. ప్రెగ్నెన్సీ ఇస్ ఎ నార్మల్ కండిషన్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ కొంచెం ఎమోషనల్‌గా లోగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఒకలా ఉండదు. ఒక్కొక్కళ్ళకి 6th, 7th మంత్ వరకు కూడా వాళ్ళు ప్రెగ్నెంట్ అని తెలియదు. ఒక్కొక్కళ్ళు 2nd, 3rd మంత్ లోనే చాలా విజిట్స్ వస్తూ ఉంటారు. వామిటింగ్స్ అని, నిద్ర పట్టకపోవటం అని, హెడేక్ అని, ఇలా వేరే అవుతూ ఉంటాయి వాళ్ళ కంప్లైంట్స్. సో వాళ్ళ మెంటల్ స్టేట్ బట్టి, వాళ్ళ ఫిజికల్ స్టేట్ బట్టి మన బిహేవియర్ కూడా చేంజ్ అవ్వాలి. వాళ్ళు యాక్టివ్గా ఉండి, హెల్దీగా ఉండి, చక్కగా తింటూ తిరుగుతూ ఉన్నప్పుడు నువ్వు ప్రెగ్నెంట్, నువ్వు రెస్ట్ తీసుకోవాలి, నువ్వు ఇలా కూర్చోకూడదు, అలా కూర్చోకూడదు, బయటకు వెళ్ళకూడదు, ఇలా రెస్ట్రిక్ట్ చేయొద్దు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏమైనా ఇబ్బందిగా ఉంటే వాళ్ళకి, అంటే కొంతమందికి స్మెల్స్ పడవు, వాళ్ళు అసలు కిచెన్ దగ్గరికే వెళ్ళలేరు. సో మీరు వాళ్ళని ఇప్పుడు కుకింగ్ చేయడం అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇట్స్ రిలేటివ్, యూనో. ప్రెగ్నెంట్ లేడీ స్టేట్ బట్టి మన బిహేవియర్ కూడా చేంజ్ చేసుకోవాలి. ఎస్, ఆల్వేస్. బట్ వాళ్ళకి మెంటల్ సపోర్ట్ ఇవ్వాలి. అంతేగాని ఇదొక ప్రెగ్నెన్సీ అంటే వాళ్ళకి భయం క్రియేట్ చేయకూడదు.